ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇక వైసీపీకి చెందిన కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునే బలం చేకూరింది. ఇక నందిగామ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసమైంది. ముగ్గురు కౌన్సిలర్లను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైకాపా నుంచి టీడీపీలోకి ఇద్దరు కౌన్సిలర్లు చేరగా మరలా నేడు మరో ముగ్గురు కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరడంతో నందిగామ మున్సిపాలిటీ టీడీపీ పూర్తి ఆధిపత్యంలోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందజేస్తారు. యశ్వంత్. రైట్ శిరీష, ఏపీలో మాత్రం వైసీపీకి మాత్రం రోజుకు ఒక షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా వైసీపీ ఫెయిల్ అవడంతో 11 సీట్లకే పరిమితం అయింది. దీంతో పాటుగా గతంలో జరిగిన పంచాయతీలు కానివచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లు కానివచ్చు, వైసీపీ అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నప్పటికీ మరలా నిన్న అసెంబ్లీ ఎలక్షన్ జరగడంతో పూర్తిగా టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించడంతో మరలా ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే గెలుపొందిన వైసీపీ ఆధిపత్యంలో ఉన్నాయో వాటి నుంచి కూడా మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీడీపీలోకి అయితే వలసలు సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే పట్టణాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చేసేందుకు మేము మాత్రం టీడీపీలోకి సాగుతున్నాం అనేసి వలస జరుగుతున్నాం అని చెప్పేసి అయితే ఇప్పుడు కౌన్సిలర్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామలో మాత్రం వరుసగా అయితే మాత్రం టీడీపీలోకి కౌన్సిలర్లు వలసలు సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందే గత ముగ్గురు కౌన్సిలర్లు వైసీపీ నీడి తెదేపాలో చేరగా మరలా నేడు మరొక ముగ్గురు కూడా వైసీపీలో చేరే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో గతంలో కూడా టీడీపీకి మాత్రం 6గురే కౌన్సిలర్లు ఉండగా ఒక జనసేన కౌన్సిలర్ ఉండగా 7గురే ఉండగా మొత్తం 20 వార్డుల్లో కూడా 7 మాత్రమే ఒక టీడీపీకి జనసేన ఉండగా ఇప్పుడు 13లో నుంచి కూడా 6గురు కూడా ఈ టీడీపీలోకి రావడంతో పూర్తిగా ఏదైతే నందిగామలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా ఒక్కసారిగా టీడీపీలోకి వలసలు రావడంతో మాత్రం పూర్తిగా టీడీపీకి వెళ్ళి కూడా మొగ్గు చూపడంతో రేపు జరగబోయే మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాలు మాత్రం చైర్మన్ ఎన్నికైతే ఉంటుంది. దీనికి కూడా చైర్మన్ కూడా టీడీపీకే పూర్తి సపోర్ట్ ఉండడంతో మాత్రం చైర్మన్ ని టీడీపీని ఎన్నుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో కూడా నందిగామ పట్టణాన్ని మరో విధంగా అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్ళడంతో కూడా నందిగామ సౌమ్య కూడా నిన్న కౌన్సిలర్ చెప్పిన పరిస్థితి ఉంది. దీంతోనే నందిగామలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఏదైతే నందిగామ ఎమ్మెల్యే ఎవరైతే సౌమ్య ఉన్నారో వారు కూడా నిన్న పార్టీలో సాధారణంగా ఆహ్వానం పలికి పార్టీ కండోగతి కూడా ఆహ్వానించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నందిగామ చైర్మన్ వైసీపీ టీడీపీకి కైవసం చేసుకోవడంతో మాత్రం నందిగామ పట్టణాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తామనైతే మాత్రం ప్రస్తుతం కౌన్సిలర్ అయితే చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.